హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ రేషన్ కార్డులో ఉన్న వారికి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులో ఉన్న వారికి ముఖ్య గమనిక. రేషన్ కార్డుదారులకు ఈకేవైసీ నమోదు తప్పనిసరి చేశారు. ఒకవేళ ఎవరైనా ఇప్పటికీ ఈకేవైసీ చేయించుకోకుంటే వచ్చే నెల నుంచి రేషన్ బియ్యం పొందేందుకు వీలు లేదని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎన్ఐసి ఆధ్వర్యంలో పౌర సరఫరాల శాఖ ద్వారా పంపిణీ చేసే వాటిలో పారదర్శకత కోసం సాఫ్ట్వేర్ ను అప్డేట్ చేస్తున్నారు. గతంలో రేషన్ కార్డుదారులకు ఈకేవైసీ లేకపోయినా సరుకులు ఇచ్చేవారు. కానీ ఇకపై అలా కుదరదని, ఈకేవైసీ నమోదు చేసుకున్న వారికే సరుకులు ఇస్తామని, ఈకేవైసీ నమోదు చేసుకుని వారంతా త్వరగా చేసుకోవాలని సూచిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో రేషన్ కార్డులు ఉన్నవారు కొందరు ఈకేవైసీ చేయించుకోలేదని, వారు వెంటనే నమోదు చేయించుకోవాలని, లేకపోతే ఏప్రిల్లో బియ్యం ఇవ్వరని అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది వివిధ కార్యక్రమాల్లో భాగంగా ఇంటికి వెళ్లి ఈకేవైసీ చేయిస్తున్నారు. ఈ విషయాలను గమనించి నమోదు చేసుకోవాలంటున్నారు. రేషన్ కార్డుకు ఈకేవైసీ అనుసంధానం కాని వారి జాబితాలను సిద్ధం చేస్తున్నారు. డీలర్లకు వీరి సమాచారాన్ని అందజేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈకేవైసీ చేసుకుని వారు 5 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు వయసున్న వారు రేషన్ షాపులకు వెళ్లి ఈ పోస్ట్పై వేలిముద్ర వేస్తే డీలర్ లాగిన్లో ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చని సూచించారు. ఇక ఈ విషయాన్ని అందరూ గమనించాలని అధికారులు కోరారు. ఏపీ మార్కెట్ ధరల పర్యవేక్షణ కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ధాన్యంపై 2% ఉన్న మార్కెట్ రుసుమును 1%కి తగ్గించేందుకు ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించింది. చిరుధాన్యాల ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని, ప్రస్తుతం 13 జిల్లాల్లో ధరల నివేదిక కేంద్రాలు ఉండగా వాటిని 26 జిల్లాల్లోనూ ప్రారంభించాలని మంత్రులు తెలిపారు. నిత్యావసర వస్తువుల రవాణాలో ఇబ్బందులను పరిష్కరించాలన్నారు. ధాన్యంలో తేమ 17 నుంచి 20% ఉన్నా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.